వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బాక్స్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ కిచిడి. ఈ మూంగ్ దాల్ కిచిడి అనేది మీరు నేను చెప్పిన విధంగా ప్రాసెస్ ఫాలో చేసి గుత్తి వంకాయతో కానీ టమాటో సాలంతో కానీ సర్వ్ చేశారంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ప్యాన్ తీసుకొని హీట్ చేసేసుకొని అందులో ఒక టీ గ్లాస్ మూంగ్ దాల్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఇది ఫ్లేమ్ అనేది మీడియం టు లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఎక్కువ పెద్ద మంట పెడితే కాలిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లో అనేది మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకొని వాటర్లో నానబెట్టి పక్కన పెట్టేసేయండి. తర్వాత నేను ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో యాడ్ చేస్తున్నాను ఆయిల్ని. తర్వాత నేను ఇందులో చిన్నగా ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాను. పెద్దదైతే ఒకటి, చిన్నవైతే ఒక 2 తీసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వద్దు, ఇవి మగ్గిపోతే చాలు మనకు. తర్వాత నేను ఇందులో బే లీవ్స్ యాడ్ చేసేస్తున్నాను. బిర్యానీ ఆకులు ఇవి యాడ్ చేస్తే కొంచెం మనకు డైజెషన్ అనేది తొందరగా బాగా అవుతుంది, ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. తర్వాత ఇందులో నేను ఒక మసాలా యాడ్ చేస్తున్నాను. మసాలా ఎలా ప్రిపేర్ చేశానంటే అల్లం, వెల్లుల్లి, లవంగా, చెక్క, ఇలాచి, కొత్తిమీర ఆకులు తీసుకొని అవి అన్నీ కలిపి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత నేను ఇందులో కొద్దిగా మిరపకాయలు చిన్నవి కట్ చేసుకున్నవి ఒక 3 తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఒక 3 మినిట్స్ వరకు దీన్ని బాగా వేగనివ్వండి. ఆ తర్వాత నేను ఇందులో చిన్నగా కట్ చేసుకుని టమాటా ముక్కలను యాడ్ చేసేస్తున్నాను. చిన్నవైతే 2, పెద్దదైతే 1 తీసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకోండి. ఆ తర్వాత పుదీనా, మెంతులు యాడ్ చేసేసుకోండి. ఇందులో నా దగ్గర ఒట్టి ఉంటే ఒట్టి యాడ్ చేస్తారు, మీ దగ్గర ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ యాడ్ చేసేసుకోండి. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి తొందరగా వేగుతాయి టమాటోలు అనేవి. వాటర్ కూడా కొంచెం కొద్దిగా రిలీజ్ అయ్యి తొందరగా వేగుతాయి. ఆ తర్వాత లిడ్ అనేది ఒక 6 మినిట్స్ వరకు క్లోజ్ చేసి పెట్టుకోండి. ఇందులో మనము 6 మినిట్స్ తర్వాత సోక్ చేసుకొని పెట్టుకున్న మూంగ్ దాల్ ఒకటి యాడ్ చేసుకుందాం. వాటర్ వద్దు, వాటర్ పక్కన పెట్టేసేయండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మనం కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసి పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఇందులో నానబెట్టిన రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు 1 గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి, అంటే డబల్ అన్నమాట. యాడ్ చేసేసుకుందాము ఇందులో. తర్వాత మనకు ఏమైనా సాల్ట్ ఏమైనా తక్కువ ఉందేమో లేదో చెక్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని మనము కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని ఒక 2 విజిల్స్ వరకు రానిద్దాము. 2 విజిల్స్ అనేవి మనకి వచ్చాక ప్రెషర్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మనం కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకు మూంగ్ దాల్ కిచిడి అనేది రెడీ అయిపోయింది. చూడండి, పొడి పొడిగా చాలా బాగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో కిచిడి అనేది చేసేసి దీన్ని గుత్తి వంకాయతో కానీ టమాటో సాలంతో కానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్.